హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో ఇలా మేము మా పిన్ని వాళ్ళ కాటమయ్య పండగ ఉంటే వచ్చాము. మేము ఆడ పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. వీడియో అనేది స్టార్ట్ చేస్తాము. ఉడక వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ జలబిందనే తీసుకుంటున్నారు. మా బాబాయ్ ఎత్తుకుంటున్నాడు అనమాట జలబిందలు. మేము ఆడుండి చూస్తున్నాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. మీకు ఇవన్నీ తెలియదు కదా. సో మా దగ్గర చేసినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. అవి చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఆ రోజు హాలిడేస్ ఉండబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. అంటే అప్పుడు 2024లో సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ మా పిన్ని ఏమో దీపాలు మంగళహారతి పట్టుకుంది. ఒక ఆయన వచ్చి వాళ్ళకి ఒట్టి పెడుతున్నారు. మాకు కూడా పెట్టినారు. అందరికి పెట్టి ఇక తీసుకోబోతున్నారు. అంటే జలబిందెలు అంతా ఒకే దగ్గరికి తీసుకొని వెళ్తారు. అందరు ఒకేసారి తీసుకొని వెళ్తారు. ఊర్లో పెద్ద పెద్ద డీజే సాంగ్స్ తోని మస్తు ఎంజాయ్ చేశారు. అసలు అక్కడ చీకటి ఉంది. దాంట్లో ఆ చీకట్లో ఏం చేస్తున్నాం మనకి అర్థం కాదు. మొత్తం బయట అసలుకే మెయిన్ రోడ్ కదా, చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మమ్మీ ఏమో నీళ్ళు ఆరబోస్తుంది అన్నమాట. అవును, నేనే ఆరబోస్తున్నా. సో ఫ్రెండ్స్, నేను మా చెల్లెలందరం కలిసి ఒక సాంగ్ అనేది అనుకున్నాం. అప్పటికప్పటికే వేసినాం అన్నమాట. కొద్దిగా పోయింది మాకు, ఎందుకంటే దాంట్లో అంతా నవ్వుకుంటూ వేస్తున్నాం కాబట్టి. అక్కడ ఎదురుగా తాతయ్య కూడా బాగా వేస్తుండే కదా. ఈ పిల్లలతో బాగా వేస్తుండండి ఆ బాబాయ్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఆ రోజు మా చిన్న తమ్ముడు ఏమో గంపెత్తుకుండు, ఇంకా మా చిన్న చెల్లి ఏమో మా పిన్ని ఏమో బోనాలు పట్టుకుంది, అంటే ఎత్తుకుంది. బాబాయ్ గుమ్మడికాయతో దిష్టి తీసి సైడ్కి పెడుతున్నాడు. మళ్ళా రెండవ రోజు కూడా పెద్ద పెద్ద డీజే బాక్స్ తోని సాంగులతోని ఇక్కడి నుంచి చెప్పులు లేకుండా మేమందరం నడుచుకుంటూ వెళ్ళినాం గుడి వరకు. ఎన్ని 3-4 కిలోమీటర్స్, కరెక్ట్గా 4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఊరి చివరి వరకు శివాలయం ఉంటుంది అనమాట. శివాలయం వరకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ డీజే సాంగ్లు పెట్టుకుంటూ ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళినాం. ఇప్పుడు మీరు అటు సైడ్ చూస్తుంటే డీజే ఆల్రెడీ వచ్చింది లైట్లతోని. ఆ లైట్ల కళ్ళ మీద ఫోకస్ పడి అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ బాబాయ్ ఏమో దిష్టి తీయడం అయిపోయింది. గుమ్మడికాయ మీద పసుపు కుంకుమలు వేస్తారు కదా, అలా వేసిన చల్లినాక మనీతోని ఇట్లా తిప్పినాక డీజే డబ్బులు వాళ్ళకి పైసలు ఇచ్చేసారు. ఇక్కడ అందరం ఆ రోజు నైట్ మళ్ళా డ్యాన్స్ చేసాము. దాంట్లో మా తాతమ్మ కూడా వేసింది అన్నమాట. మళ్ళా తాతయ్య కూడా వేసిండు. తర్వాత ఇంకా చిన్నపిల్లలు అందరూ వేసినాక మళ్ళా నైట్లోని డీజే పెట్టినారు. మస్తు అసలు అంతా కళలో కొట్టుకుంటా అందరు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తారు. దాంట్లో కూడా అందరూ రౌండ్గా ఉండి మరి కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ నందుపిని కూడా ఉంది, డ్యాన్స్ చేస్తుంది. సారీ నీకు ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది కదా. అసలు ఆ శారీ మాత్రం బాగుంది. దాంట్లో అది అక్కడ నేనే ఉన్నా చూడు. ఇక్కడ నేను ఇక్కడ మాత్రం వాళ్ళకి స్వీట్ గారు డాన్స్ వేస్తున్నారు. మా చెల్లె కూడా వేస్తుంది. ఇంకా చిట్టి వన్ కూడా వేస్తుంది. చిట్టి అక్క కూడా వేస్తుంది. చిట్టి అక్కడ మేము ముద్దు పేరు చిట్టి వన్ అని పిలుస్తాం. చిట్టి వారిని వీళ్ళు ముగ్గురు కలిసి డాన్స్ వేస్తున్నారు. నలుగురు. మీరు నలుగురు
అంటే మా మమ్మీ ఏమో మా తమ్ముడిని పట్టుకొని సైడ్కి నిలబడ్డది, ఇంకా మేమే డాన్స్ చేసినాం అన్నమాట. కానీ ఎంజాయ్ మాత్రం మస్తు చేస్తున్నాము. ఇట్లా డాన్స్ చేసుకుంటా ఆగి మరి డాన్స్ చేసుకుంటా డాన్స్ చేసి అలా 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 పోతూ శివాలయం దగ్గరికి పోయి కంఠమేశ్వర స్వామి టెంపుల్ వరకు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ బోనం ఎత్తుకున్న ఇక్కడ జలబిందలు వాళ్ళు కూడా డాన్స్ చేశారు. అప్పుడు మాత్రం అందరు వెనకాలకి జరిగిరు ఎవరికి తలుగుతుందా అని. అవునవును, కానీ మస్తు ఎంజాయ్ చేసినాం కదా మనము. తీయవు మూలుగా తీయవు బయటికి. ఎవరికి వేయద్దు, ఎవరికైనా నేను ఉంచుకోవాలని వేసుకున్నాను. ఇది మూలుగంటారు, ఇది తలకాయ కూర. కుమారంటి కొంచెం తలకాయ కూర ఇవ్వ కుమారంటి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, అంటే 2 days తర్వాత బ్లాగ్ అనేది. అది కూడా కొంచెం ఇందులోనే మిక్స్ చేసా వీడియో అనేది. నాకు వీడియో తెలిసిన బెస్ట్ వీడియో అంటే ఇది, ఎందుకంటే మీ అందరం కలిసి స్విమ్మింగ్కి పోతున్నాం ఒక బాయ్. సో అక్కడ అందరం కలిసి ఈత కొట్టడానికి పోయినాం. ఇదే అన్నమాట లాస్ట్ డే. ఇంకా మా చెడ్డి వాళ్ళు అయితే లాస్ట్కి వచ్చినారు. అటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే మీ 4కి రైట్ హ్యాండ్. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. అసలు అది మాత్రం హైలైట్, మీరే చూడండి. అసలు వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయండి. ట్యూబ్ వేసుకుంటే జుట్టు ఆకారం మీ అందరూ